ఏ రోజైనా ఈ పరిస్థితి గుండా వెళ్ళారా? ఏ రోజైనా ఈ పరిస్థితికి మీరు వచ్చారా? లేదా ఈరోజు ఆ పరిస్థితి గుండా మీరు వెళ్తున్నారా? ప్రభువా, ఉద్యోగం పోయింది, నేను ఏమైపోవాలి ప్రభువా? నా బిడ్డలు ఏమైపోవాలి ప్రభువా? నా ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతుంది, నా బిడ్డలు ఏమైపోవాలి ప్రభువా? నా కుటుంబం ఏమైపోవాలి ప్రభువా? కుటుంబాన్ని పోషించవలసిన నేను శారీరకంగా రోజు రోజుకు బలహీనమైపోతే ప్రభువా, నా బిడ్డలు, నా భార్య, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి ప్రభువా? ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా? ప్రభువా, ఏమైపోవాలి? భర్తను తీసేసుకున్నావు, బిడ్డలనేమో వీళ్ళు తీసుకెళ్ళిపోతాను అంటున్నారు, మరి నేనేమైపోవాలి ప్రభువా? మరి నా సంగతి ఏమిటే? ఈరోజు మన మధ్యకి ఎవరైనా వచ్చి ఈ ప్రార్థన చేస్తున్నారా? ప్రభువా, మరి నా సంగతి ఏమిటి? మరి నా సంగతి ఏమిటి? అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయిగా, నాకైతే పెళ్ళి కాలేదు, మరి నా సంగతి ఏంటి ప్రభువా? అందరూ సెటిల్ అవుతున్నారుగా, కానీ నేను మాత్రం సెటిల్ కాలేదు, మరి నా సంగతి ఏమిటి ప్రభువా? అందరికీ ఏదో ఒక నీడో గూడో ఉంటుంది, నాకు ఈ రోజుకి నీడ లేదు, గూడు లేదు, మరి నా సంగతి ఏంటి ప్రభువా? వచ్చిన రోగాన్ని డబ్బులు ఇచ్చో లేకపోతే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళో వాళ్ళు నయం చేసుకుంటున్నారు, నేను పేదవాడిని, మరి నా సంగతి ఏంటయ్యా? ఏం చేసినా నా రోగం తగ్గట్లేదు, మరి నా సంగతి ఏంటి ప్రభువా? అడిగావా ప్రభుని ఎప్పుడైనా? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి వినో, ఈరోజు నువ్వు ఏ సమస్యతో వచ్చావో, ఏ సమస్యను బట్టి నువ్వు సతమతమైపోతున్నావో, ఏ సమస్య తీర్చుకోలేక నువ్వు తల్లడిల్లిపోతున్నావో, చేతులు కాళ్ళు ఆడక అల్లాడిపోతున్నావో, ఒక అడుగు తీసి అడుగు వేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావో, ఆ సమస్యకు పరిష్కారం ఉంది. ఎక్కడ? నీ ఇంట్లోనే. ఎక్కడ? 4 గోడల మధ్యనే. ఎక్కడ? నువ్వు మోకాళ్ళ మీద పడినట్లయితే అక్కడికే దేవుడు జవాబును పంపిస్తాడో. నువ్వు ఎక్కడికో వెళితే కాదు జవాబు వచ్చేది. నీకు మొదటిగా జవాబు రావాల్సింది ఎక్కడో తెలుసా? నువ్వు మోకాళ్ళ మీద ఉండి యేసయ్య పాదాల సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు అక్కడకు జవాబు వస్తే ఎక్కడికైనా జవాబు నీ కూడా వస్తుంది. అర్థం చేసుకో. ఉద్యోగం కావాలి, ఉద్యోగం లేకపోతే నా కుటుంబాన్ని పోషించలేను, ఉద్యోగం లేకపోతే నేను బ్రతకలేను, ఉద్యోగం లేకపోతే నా బిడ్డలను పోషించలేను, అల్లాడిపోతున్నావు కదా. ఇప్పుడు నీ ఉద్యోగం కావాలంటే ముందు ఎక్కడ నువ్వు ఉద్యోగం సంపాదించాలో చెప్పు. మాట్లాడవే, చెప్పు. కంపెనీ వాళ్ళ నీకు ఉద్యోగం ఇచ్చేది? అమ్మ అర్థం చేసుకో, అయ్యా అర్థం చేసుకో. నీకు ఉద్యోగం కావాల్సి వస్తే ఆ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడంటే ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో దొరుకుతుంది. తప్పో. మొదట ఆ ఉద్యోగం నువ్వు మోకరించిన చోట దొరకాలి. ఎందుకని? అది ఇవ్వాల్సింది కంపెనీ వాళ్ళు కాదు, అది ఇవ్వాల్సింది దేవుడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి సహోదరులు. అమ్మ మీకు ఆరోగ్యం కావాలా? సహోదరుడు ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం ఎవరిస్తారు చెప్పండి? దేవుడు ఇవ్వాలి. నువ్వు మోకాళ్ళ మీద పడి, నీ 4 గోడల మధ్య చిన్న గదిలో మోకాల మీద పడి, ప్రభువా, రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోతుందయ్యా, రోజు రోజుకు నేను బలహీనం అయిపోతున్నానయ్యా, దయచేసి నన్ను బాగు చేయయ్యా అని నువ్వు 4 గోడల మధ్య ప్రార్థన చేస్తే ప్రభువు నీ ప్రార్థన ఆలకించాడంటే అక్కడే ఆరోగ్యానికి బీజము విత్తబడుతుంది. ఎస్, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడో. ముందు నీ ప్రార్థనకు జవాబిస్తే ఆ తర్వాత నువ్వు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తావు. దేవుడు నీకు ప్రార్థనకు జవాబిస్తే ఆ తర్వాత మంచి కంపెనీకి వెళ్తావు. ప్రభువా, నేను మంచి యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటున్నాను ప్రభువా, మంచి యూనివర్సిటీలో నాకు సీటు కావాలి ప్రభువా, మంచి యూనివర్సిటీలో నాకు సీటు కావాలి ప్రభువా, ప్రభువా ఆ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడయ్యా, వాళ్ళు నాకు అడ్మిషన్ ఇచ్చేలాగా. ఇవన్నీ చేస్తావు ప్రార్థన. ముందు ఆ సీటు ఎవరివ్వాలి చెప్పండి? దేవుడు నీకు సీటు ఇవ్వకుండా నువ్వు ఇతరులకు స్వీట్లు పంచిపెట్టడం సాధ్యము కాదు. నువ్వు 4 గోడల మధ్య ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రాధేయపడుతున్నప్పుడు, ప్రభువా నాకు మంచి యూనివర్సిటీలో సీట్ ఇప్పించు ప్రభువా అని అంటే, సరే అని ప్రార్థనలో అన్నాడు అనుకోండి, ఈయన సరే అన్నాడంటే
ఆ యూనివర్సిటీ వాడు కూడా సరే అనాల్సిందే. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏమిటి? ఈ లోకంలో నీకు ఏ అవసరం ఉన్నా ఆ అవసరం తీర్చేది దేవుడు. ఇప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సింది ఎవరి కాళ్ళు? గట్టిగా చెప్పండి. ఎక్కడా? నువ్వున్న చిన్న గదిలో 4 గోడల మధ్య నీ ప్రార్థనకు విజయం వస్తే 4 గోడల బయట ఆ విజయాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు. ఈ 4 గోడల మధ్య నువ్వు ఓడిపోయావనుకో, ఈ 4 గోడల మధ్య నీకు జవాబు రాలేదనుకో, ప్రపంచంలో నీకు ఎక్కడా జవాబు వచ్చే ప్రసక్తి లేనేలేదు. నీవు రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. రహస్యమందున్న దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు.